సార్ షాంఘై సమావేశం వైపు ప్రపంచం మొత్తం చూసింది. కాకపోతే ఆఫ్ రికార్డ్ ఏం జరిగింది అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగి ఉంటుంది పాయింట్ వైజ్ చూసుకుంటే? షాంఘై సమావేశాలు లేదా షాంఘై సహకార సంస్థ దాని తీర్థనులు చూసినప్పుడు అదంతా ఓపెన్ బహిరంగ రహస్యమే. అది దానిలో ఏమీ రహస్య ఎజెండాలు కానీ లేకపోతే అలాంటిది ఏమీ లేదు. రెండోది, అన్నింటికీ మించి అదేమి మిలిటరీ బ్లాక్ కాదు. మిలిటరీ బ్లాక్ కాదు, ఆర్థిక పరమైనటువంటి బ్లాక్ కూడా కాదు ఇప్పటి వరకు. భవిష్యత్తులో ఆర్థిక పరమైనటువంటి బ్లాక్ గా పొందిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ దేశాలలో ఉన్నటువంటి మొత్తం వీటి జీడిపి వాటి 30 లక్షల కోట్ల డాలర్లు ఉన్నది. అంటే అమెరికా కంటే ఎక్కువ ఉందనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అందువల్ల తెర వెనకాల ఏం జరిగింది ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి కానీ ఏ ఒకటి ఒక పాయింట్ సమావేశానికి ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే సార్, ఆఫ్ ద చెప్పండి. రికార్డ్ అని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు కొన్ని పత్రికల్లో, ఇంటర్నేషనల్ పత్రికల్లో కూడా కార్లో నరేంద్ర మోడీ గారు పుతిన్ గారు చాలాసేపు మాట్లాడుకున్నారు అనేది ఒకటి వచ్చింది. ఏంటి సార్ అది? ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి రష్యన్ భాష రాదు, పుతిన్ గారికి హిందీ రాదు. ఏ భాషలో మాట్లాడుకున్నారని మనం చెప్తాము? అందుకని ఇప్పుడు ట్రాన్స్లేషన్ తోటి ఉంటే మిషన్స్ ఉంటాయి మాట్లాడుకోవచ్చు కదా, కానీ ట్రాన్స్లేషన్ మిషన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు. మిషన్స్, అదే చెప్తున్నా, మిషన్స్ వచ్చాయి కానీ కార్లో ఆ విధంగా మాట్లాడుకునేటువంటి అంశాలు, రహస్యంగా మాట్లాడుకునేటువంటి అంశాలు ఉండవు. ఎందుకంటే ఇద్దరి మధ్య రహస్యాలు ఏమైనా ఉంటే అది చైనా. ఆ చైనాలో ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం. ఒకవేళ అటువంటి పాసిబిలిటీ కనుక ఉండి ఉంటే, మామూలుగా మనం ఆఫ్ ది రికార్డు చెప్పుకోవాలంటే చైనా అయినా మరొక దేశమైనా దానిలో రహస్య కెమెరాలు లేకపోతే రహస్య రికార్డులు పెడతాయి కదా. అందుకే అందుకే పుతిన్ కార్లో మాట్లాడుకున్నారని కదా. అదే పుతిన్ కార్ కాదు అది. పుతిన్ కార్ అయినా ఏ కార్ అయినా ఇప్పుడు అలా అనుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారిని ఎర్రజెండా కారు తెలుగులో అనువాదం చేశారు. ఎర్రజెండా కార్ అని, అంటే చైనా వాళ్ళు తయారు చేసినటువంటి కారులో ఆయన్ని తీసుకెళ్లారని కదా. కానీ దాని గురించి మనం పెద్దగా ఆ, ఏమి వాస్తవానికైతే లేదు. ఎందుకంటే నేను ఆ యాంగిల్లో కూడా అనేక పత్రికల్ని చూశాను. కానీ జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా ఒక సందేహం వదిలేట్టుగా రాశారు తప్ప మరొకటి కాదనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒక ఫోటో వైరల్ అవుతుంది. పక్కనేమో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన పట్టించుకోకుండా పుతిన్ అలాగే మోడీ మాట్లాడుకోవటం అనేది, దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తారంటే, మరి అటువంటి సిచ్యువేషన్ ఉంటుందని మరి షహబాజ్ ఎందుకు గుర్తించలేకపోయాడు అనేటువంటిది ఒక సమస్య. లేదు, అది ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి దాన్ని ఫోటో క్లిక్ చేసి దానికి కాళిదాస్ కవిత్వానికి మన పైత్యం తోడైంది అన్నట్టుగా అటువంటి వ్యాఖ్యలు కూడా అనుకోవచ్చు. కానీ అది ఫోటో చూస్తే మాత్రం మీరన్నట్టుగానే ఆ విధమైనటువంటి అతను ఏం అసలు భాగస్వామి కానట్టుగా, అసలు ఏం మాట్లాడినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి. కానీ ఒకటేంటంటే, షాంఘై సహకార సంస్థ నిర్వహించిన ఆ మీటింగ్ లో ఫోకస్ అంతా వీళ్ళ ముగ్గురు మీద ఉంది కదా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఆ ముగ్గురు మీద ఎందుకు ఫోకస్ ఉంది ఎక్కువ? నేచురల్. ఎందుకు అంటే, ముగ్గురు మీద ఎందుకు ఉన్నది అంటే, ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ పరిణామాలు, పరిణామాలే. ఇప్పుడు మిగతా టర్కీ నుంచి ఎర్డోగాన్ వచ్చాడు, ఇంకా చాలా మంది నేతలు వచ్చారు. వచ్చినప్పటికీ ఎందుకు ఈ ముగ్గురు మీద ఫోకస్ ఉన్నది అంటే, వెస్ట్రన్ మీడియా అంతా కూడా రిక్, అంటే రష్యా, ఇండియా, చైనా, ఈ 3 దేశాలు ఒక కూటమిగా ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ముందు నుంచి వాళ్ళంతా కూడా చిలవల పాలవలుగా విశ్లేషణ చేస్తున్నారు. అందుకని సహజంగానే అటువంటి వెస్ట్రన్ మీడియా, ఇప్పుడు భారతదేశానికి వచ్చేటువంటి సమాచారం అంతా కూడా వెస్ట్రన్ న్యూస్ ఏజెన్సీస్ ఇచ్చేటువంటివే తప్ప చైనా న్యూస్ ఏజెన్సీసో లేకపోతే మనకు ప్రత్యేకమైనటువంటి న్యూస్ ఏజెన్సీ కూడా ఏమి లేదు. మన పిఐబి తప్ప ఇండియాకి ప్రత్యేకంగా మన యుఎన్ఐ, పిటిఐ అంటే ప్రైవేట్ వే. అఫ్ కోర్స్
ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటాయి, కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే ఉండదు. అందుకని ఆ విధమైనటువంటి ఫోకస్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ అమెరికా అండ్ వెస్ట్రన్ కంట్రీస్ మీడియా ప్రధానంగా దానికి ప్రాధాన్యత ఇచ్చింది. నిజంగానే ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు. అది చూసిన తర్వాత నేను అమెరికా వాణిజ్య శాఖకు సంబంధించినటువంటి అతను నరేంద్ర మోడీ గారి గురించి, ఇండియా గురించి చాలా చులకనగా మాట్లాడారు. అది అంతకు ముందు మాట్లాడాడు. ఇప్పుడు ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మనం చెప్పుకున్నాం. అక్కడ షాంఘైలో అది మన తియాంజిన్ లో వాళ్ళ ముగ్గురు ఆ ఫోటోలు చూసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్కే ఒక రకంగా మెంట్లెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏమని మొత్తం అంతా ఏకపక్షంగా ఉంది, మాకు చాలా నష్టదాయకం ఇది, మా సరుకులు కొనకుండా మా చేత సరుకులు కొనిపించారు దశాబ్దాల తరపుడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ మాట్లాడినటువంటి కొద్దిసేపటికే ఆ ఆర్థిక మంత్రి ఏం మాట్లాడాడు, అబ్బాయి ఏం లేదు, భారత్ అమెరికా మధ్య సంబంధాలు సజావుగానే ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ మా సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించుకోవడానికి వీలైనవి అని చెప్పేసి సాఫ్ట్ కామెంట్ చేశాడు. అది కూడా వచ్చింది, వాళ్ళ పేపర్లో వచ్చింది. అదేగా అంతకుముందు విదేశాంగ మంత్రి కూడా రెండు దేశాల మధ్య సంబంధాలని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని అమెరికన్ ఎంబసీనే ఓ ప్రకటన చేసింది. అంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన దానికి, ఈ మార్క్ రూబియో అనేటువంటి విదేశాంగ మంత్రి చేసిన దానికి, స్కాట్ బెసెంట్ అనేటువంటి ఆర్థిక మంత్రి చేసినటువంటి 4 ప్రకటనలకి వాళ్ళ గందరగోళం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏమిటంటే మనం దాని నుంచి తీసుకోవాల్సింది, అమెరికా భారత్ మీద టోన్ డౌన్ చేసింది. అంటే దాడి తీవ్రతను తగ్గించి మళ్ళా దగ్గరకు తీసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే నష్ట నివారణ చర్యలు అంటున్నాం కదా మనం, డ్యామేజ్ కంట్రోల్లో ఇప్పుడు అమెరికా ఉంది. మరి ఏ విధంగా చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఆర్థికవేత్తనే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలిసినటువంటి వాళ్ళే ఇండియానేమో ఏనుగుతోటి, అమెరికానేమో ఎలుగుతోటి పోల్చాడు. ఇది ట్రంప్ కి తెలియకుండానే ఈ గేమ్ అంతా ఆడారంటారు. ట్రంప్ కి తెలియకుండానే కాదు, ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వైఖరి అమెరికాకు ఆర్థికంగా నష్టం అనే దానికంటే ఇప్పుడు ట్రంప్ ను విమర్శిస్తున్నటువంటి వాళ్ళు డెమోక్రాట్స్ అయినా లేదా రిపబ్లికన్స్ అయినా లేదా వీళ్ళతో నిమిత్తం లేనటువంటి ఇతర లాబీలు ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ లాబీలు, వీళ్ళందరూ గొడవ ఏంటంటే చైనాతో భారత్ కనుక చేతులు కలిపి, చైనా రష్యా ఈ 3 దేశాలు చేతులు కలిపితే మన పరువేం గాను మన పలుకుబడేం గాను ప్రపంచంలో మనల్ని ఎవడైనా లెక్క చేస్తాడా, ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నాడు అని చెప్పేసి ట్రంప్ మీద పెద్ద ఒత్తిడి ఇప్పుడు గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. అందువల్లనే మీడియా కూడా ఫోకస్ దాని మీద ఇచ్చి, ఇంకేముంది భారతదేశం చైనా దగ్గరికి వెళ్ళిపోయింది, మనల్ని వదిలేసి మనకు నష్టం, దాని నుంచి వచ్చిందే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి పునరాలోచన. ఇవాళ రాత్రి నుంచి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రేపు 9వ తారీఖున ఐక్యరాజ్య సమితి సమావేశాలకి నరేంద్ర మోడీ గారు న్యూయార్క్ నగరం వెళ్తారని గతంలో వచ్చినటువంటి వార్త. ఆ సందర్భంగా ట్రంప్ ను కలుస్తారు అనేటువంటి వార్త కూడా వచ్చింది. మరి ఇంత జరిగిన తర్వాత మరి వీళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటారు, నిజంగా కలుస్తారా? అది ఎప్పుడో నెల రోజుల క్రితం వచ్చినటువంటి ఆల్రెడీ ఇండియాకి రమ్మంటే వస్తానన్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఆయన షెడ్యూల్ రద్దు చేస్తున్నారు కదా, అలాంటప్పుడు ఈయన కలిసే అవకాశం ఉందా? అందుకే చెప్తున్నా, ఇప్పుడు షెడ్యూల్ ని రద్దు చేసుకున్నా లేకపోతే వాళ్ళ డెలిగేషన్ ని పర్యటన రద్దు చేసినా ఏమి చేసినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వాడు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అక్కడ అమెరికా విధానాలని నిర్ణయించేదంతా కూడా అక్కడ అమెరికన్ కార్పొరేట్ వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా కనుక లేకపోయేట్లయితే డొనాల్డ్ ట్రంప్ ని సాయంత్రానికల్లా ఇంటికి పంపించేస్తారు వాళ్ళు. ఇప్పటికే పిచ్చి పనులు చేసి చాలా చెడగొట్టేవారు. ఇవాళ లేటెస్ట్ గా ఇప్పుడు ఇంతకు ముందే వచ్చినటువంటి వార్త ఏంటంటే అసలు ట్రంప్ రాజీనామా చేస్తాడా, ఎందుకు అనారోగ్యంగా ఉన్నాడు, బాగాలేదని వార్తలు వచ్చాయి కదా. అంటే ఒకవేళ ఆ పేరుతోటే ఉన్న ట్రంప్ ని ఇంటికి పంపించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? మొన్న జేడీ వాన్స్ కూడా అన్నాడు, ఒకవేళ ఏదైనా కారణాలతోటి ట్రంప్ దిగిపోయేట్లయితే బాధ్యతలు చేపట్టడానికి నేను రెడీగా ఉన్నానని. అన్నాడు.
ఉమ్, అంటే ఏంటంటే సంథింగ్ ఆ పేరుతోటి అనారోగ్యము లేకపోతే వృద్ధాప్య సమస్యలతోటి బాధపడుతున్నాడు అనేటువంటి పేరుతోటి ఏమన్నా ఉమ్. తప్పించడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి సహజంగా.